వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటన చేయనున్నట్లు వెల్లడించారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ యువజన విభాగ సమావేశంలో జగన్ ఈ విషయాన్ని చెప్పారు. ఈ సంచలన ప్రకటనతో ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టాన్ని మనం చూడబోతున్నట్లు వైసీపీ పార్టీ నాయకులు అంటున్నారు. గతంలో కూడా జగన్ పాదయాత్ర చేసి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 2017లో జగన్ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. 341 రోజుల పాటు సాగిన ఈ పాదయాత్రలో ఏకంగా 3648 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి 2 కోట్ల మందిని పైగా కలిశారు. భారతదేశంలో ఇప్పటి వరకు అదే అతిపెద్ద పాదయాత్రగా వైసీపీ నాయకులు గర్వంగా చెప్పుకుంటారు. ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు తన పాదయాత్రను ముగించుకున్న జగన్ 2019 శాసనసభ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. 175 స్థానాలకు గాను 151 సీట్లు గెలిచి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అప్పట్లో ఆయన విజయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 5 ఏళ్ల సుదీర్ఘ పాలనలో ఆయన ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. నవరత్నాల పేరుతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చారు. అయితే తన 5 ఏళ్ల పాలన తర్వాత వచ్చిన 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంతో వారి బలానికి వైసీపీ నిలబడలేకపోయింది. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు జగన్. అప్పటి నుంచి ప్రజల్లోకి ఎక్కువగా తిరగని జగన్ ఈ మధ్యకాలంలో మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా వైసీపీ యువజన విభాగ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. ఇదే సందర్భంగా తాను మరోసారి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ప్రజలతో నిరంతరం సన్నిహితంగా ఉండటమే రాజకీయ విజయానికి కీలకమని నాయకులతో ఆయన అన్నారు. యువజన విభాగం పాత్రను ప్రస్తావిస్తూ ప్రభుత్వ విధానాల్లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడంలో యువ నాయకుల పాత్ర ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు. ఇక జగన్ మళ్ళీ పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో ఏపీ రాష్ట్ర రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. అయితే ఈ పాదయాత్ర ఎప్పుడు ఎక్కడ నుంచి ప్రారంభిస్తారని స్పష్టంగా చెప్పకపోయినా ఈ ఒక్క ప్రకటనతో నిరాశలో ఉన్న వైసీపీ క్యాడర్లో జోష్ నింపారు జగన్. జగన్ మరోసారి పాదయాత్ర చేసి 2019 ఎన్నికల ఫలితాలను మళ్ళీ రిపీట్ చేస్తారని పార్టీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. జగన్ చేసిన సంచలన ప్రకటనతో ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పు కనిపిస్తుందో వేచి చూడాలి.